అందరికీ నమస్కారం. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతరం అనగా భేదం. భేదం లేనిది నిరంతర అనగా తన సృష్టికి తనకు ఏమాత్రం భేదం లేనిది అమ్మ. ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉండడం వల్ల అమ్మవారే జగత్తు, జగత్తే అమ్మవారు. నదీ జలం చిన్న చిన్న పాత్రలలోకి పట్టడం వల్ల ఆ పాత్రల ఆకారం జలానికి వస్తుంది. కానీ అందులో ఉన్నది జలమే, నది నుండి తేబడినదే. అలాగే అమ్మలోని శక్తి ఇన్ని ప్రాణులలో నిక్షిప్తమై ఉంది. అందులోని శక్తి ఆదిపరాశక్తియే. అందువల్ల ఆమె నిరంతర వస్తువుకు మధ్య ఉండే ఎడాన్ని లేదా ఖాళీని అంతరం అంటారు. అమ్మ సృష్టించిన ఈ లోకాలకు మధ్య ఏ విధమైన అంతరం ఉండదు, అనగా సర్వవ్యాపిని. అందువల్ల కూడా అమ్మను నిరంతర అంటారు. అంతరం అంటే భేదం. తనకు తన సృష్టికి మధ్య ఏమాత్రం భేదం లేనిది అమ్మ. పూర్వం బ్రహ్మదేవుడు శ్రీకృష్ణావతారంలో బృందావనంలో గోవత్యాలను కాస్తున్న కృష్ణుడు అఘుడు అనే రాక్షసుని చంపి వాడు మృంగిన ఆవు దూడలను గోపబాలకులను తన కారుణ్య సుధా దృష్టితో బ్రతికించగా చూసి ఆశ్చర్యపోయి తన తండ్రి శ్రీ మహావిష్ణువే కృష్ణుడనే విషయం మర్చిపోయి ఆయనను పరీక్షించడానికి ఆవు దూడలను పిల్లలను ఒక కొండ గుహలో దాచి నిద్రపుచ్చాడు. అప్పుడు కృష్ణుడు తన మహామహిమ వల్ల బ్రహ్మ మాయం చేసిన దూడలు పిల్లల రూపాలు తానే ధరించి బృందావన వాసులని ఆనందపెట్టాడు. అప్పుడు బ్రహ్మ తన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణుణ్ణి స్తుతించాడు. శ్రీకృష్ణుడు తన సృష్టికి తనకు భేదం లేదని, తానే సృష్టి అవడం వల్లే ఏ రూపంలోనైనా ఉండగలనని, ప్రతి ప్రాణి తానేనని, అందువల్ల తాను నిరంతరుడని అంటారు. ఆ తరువాత త్రిమూర్తులు ముగ్గురు అమ్మవారి సృష్టి కాబట్టి తమకు అమ్మకు భేదం లేదని, కాబట్టి అమ్మవారు నిరంతర అని దేవీ భాగవతంలో తృతీయ స్కందం అంటాడు. అంతరం అంటే హద్దు, హద్దులకు అతీతురాలు కనుక, అనగా జగత్తులో ఇంతవరకే శక్తి ఉంటుంది అనేది లేక అంతటా ఉంటుంది కనుక, అనగా అపరిమిత కనుక అమ్మవారు నిరంతర. నిరంతరం ఈ మంత్రాన్ని జపించేవాడు మహామేధావి అయ్యి జగత్ప్రసిద్ధి పొందుతాడు. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. విమానాలు, రాకెట్లు ఇంకా అంతరిక్ష సంబంధ శాస్త్రాలు చదివి గొప్పవారు కావాలనుకునేవారు 41 రోజులు ఈ మంత్రాన్ని 1008 సార్లు చొప్పున జపిస్తే అద్భుత ఫలితం ఉంటుంది. రోజూ కొట్టుకు చచ్చిపోయే దౌర్భాగ్య లక్షణాలున్న భార్యాభర్తలు 9 శుక్రవారాలు 1008 సార్లు ఈ మంత్రం జపిస్తే ఐకమత్యంతో ఉంటారు. మెడ నిలబెట్టలేని పిల్లలు కొందరుంటారు, అనగా వారి శిరస్సు అదుపులో ఉండదు. వారి కోసం 90 రోజులు ఈ మంత్రాన్ని రోజు 1008 సార్లు జపం చేస్తే వారికి తల గట్టి అయి నిలబడుతుంది. సాధారణ జీవులలాగే పని చేసుకోగలుగుతారు. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిరంతరాయై నమః. ఓం నిరంతరాయై నమః. ఓం నిరంతరాయై నమః. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిరంతరాయై నమః అనే మంత్రాన్ని టైప్ చేయండి. అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.